నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈవేళ బీహార్ వెళ్లనున్నారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు పాల్గొనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈవేళ బీహార్ వెళ్లనున్నారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇద్దరు నేతలకు ఆహ్వానం అందడంతో వారు మరి కాసేపట్లో విజయవాడ నుంచి బయలుదేరి పాట్నా వెళ్లనున్నారు. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటలకు అమరావతికి చేరుకుంటారు. కాగా నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వానం అందింది. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా కార్యక్రమానికి పవన్ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి కొండలరావు సిద్ధంగా ఉన్నారు. కొండలరావు, ఈరోజు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు బీహార్ వెళ్లనున్నారు. ఏదైతే ఇటీవల బీహార్ లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఈ రోజు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు నేతలకు కూడా ఆహ్వానం అందడం జరిగింది. వీరిద్దరు కూడా ఉండవల్లి నివాసం నుంచి మరికొద్దిసేపట్లో ఏదైతే పాట్నాకి వెళ్లనున్నారు. పాట్నాలో నితీష్ కుమార్ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 1 గంటకి అక్కడి నుంచి ఏదైతే ప్రమాణ స్వీకారం అయిపోయిన అనంతరం 1 గంటకి బయలుదేరి 3 గంటలకు కూడా అమరావతికి చేరుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. కాగా ఏదైతే కూటమిలో కూటమిలో భాగస్వామైన తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, బీజేపీ నేతలకు కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో చంద్రబాబు నివాసం ఉండవల్లి నుంచి కూడా గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బీహార్ పాట్నాకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా వెళ్లనున్నారు. ఏదైతే బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, అటు మంత్రి నారా లోకేష్ కూడా హాజరున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య దేశాల నుంచి కూడా ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏదైతే ప్రధానితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో బీహార్ పాట్నాకు బయలుదేరి అక్కడి నుంచి 3 గంటలకు కూడా ఉండవల్లి నివాసానికి అయితే చేరుకోనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఆంధ్రప్రదేశ్